ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామాన ఈ ఉదయకాలమందు మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ఆదికాండం 2వ అధ్యాయము 9వ వచనం. మరియు దేవుడైన యెహోవా చూపు రమ్యమైనదియు ఆహారమునకు దియు ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నెల నుండి మొలిపించాను. మరియు ఆ తోటను తడుపుటకు బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. దైవజనాంగమా, ఏదెను అనున్నటువంటి ఆ తోటలో ఆ కృపగలిగిన దేవుడు మంచి చెడుల తెలివినిచ్చు ఒక వృక్షాన్ని, జీవవృక్ష ఫలములను ఇచ్చే వృక్షాన్ని, దానితో పాటు చూపునకు రమ్యమైనవి ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోటలో మొలిపించాడని వాక్యం సెలవిస్తుంది. ఏదెను ప్రాంతంలో ఉన్నటువంటి ఆ తోట సంఘమని మీతో చెప్పాను. సంఘంలో ప్రియులరా గమనించాలి, వాక్యంలో సెలవిచ్చిన రీతిగా చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును అని అన్నాడు. సంఘంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఒక వృక్షము లాంటి వారు. ప్రియులరా గమనించాలి, ఆ వృక్షమైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా సర్వశక్తిమంతుడైన దేవునికి చూపు మంచిగా, ఆహారమునకు మంచిగా ఉండాలి. వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. ఈ రోజున ప్రభు పిల్లలైన మనల్ని దేవుని వాక్యంలో చదువుకున్న రీతిగా మనమందరము సంఘంలో ఒక్కొక్క వృక్షమై ఉండాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చదువుకున్నట్లయితే భక్తుడైనటువంటి దావీదు గారు ఓ చక్కటి మాట అంటాడు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను అని అంటాడు. సంఘంలో ఒక వ్యక్తి పచ్చని చెట్టు, ఒలీవ చెట్టు అని దావీదు చెప్తాడు. ఈ రోజున నీవు సంఘంలో చెట్ల వలె ఉండాలి. ఆ కృపగలిగిన దేవుని యొక్క ఆలోచన ఎటువంటి చెట్టు వలె ఉండాలి అని అడిగితే పచ్చని ఒలీవ చెట్టులాగా ఉండాలని. ఎందుకు పచ్చని ఒలీవ చెట్టు అని దావీదు భక్తుడు అన్నాడు? ఒకటి, పచ్చదనము దాని అర్థం ఆ చెట్టులో ప్రాణముంది అని దాని అర్థం. ఒక విశ్వాసి అయినటువంటి వాడు పచ్చదనముగా సంఘంలో ఉండాలి. అంటే క్రీస్తు అనే జీవాన్ని తాను కలిగి ఉండాలి. క్రీస్తు అనే జీవం ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా పచ్చదనపు చెట్టు లాంటివాడు. చెట్టులో జీవం ఉందంటే ఖచ్చితంగా ఆ చెట్టు ఫలిస్తుంది. నేను అడిగే ప్రశ్న, క్రీస్తు అనే జీవము కలిగి నీవు ఫలిస్తూ ఉన్నావా? ఏ ఫలములు ఫలించాలి? ఆత్మ ఫలములు, వెలుగు ఫలములు, మారు మనసుకు తగిన ఫలములు, నీతి ఫలములు. నువ్వు ఫలిస్తున్నావా? సంఘంలో నీవు దేవుడు ఉంచిన ఉద్దేశాన్ని పూర్తిగా నీవు మర్చిపోయి నీ ఇష్టానుసారంగా ఏదో జీవిస్తూ ఉన్నావు. అయితే ప్రియులారా, ఏదెనులో ఉన్నటువంటి ఆ తోటలో దేవుడు సృష్టించిన ప్రతి చెట్టు కూడా అవి మంచిగా చూడటానికి రమ్యంగా కనిపించాయి. దేవుని దృష్టికి నీవు అందంగా కనిపిస్తున్నావా? రెండవది, ఒలీవ చెట్టు అన్నాడు. ఒలీవ చెట్టు అంటే దాని అర్థం, ప్రియులరా, నోవహు దినములలో వర్షం వచ్చేది, భయంకరమైన వర్షం. అయితే నీటి మట్టం తగ్గిన తరువాత ఒలీవల కొమ్మ ఆ పావురము నోట కరుచుకొని నోవహు దగ్గరికి వచ్చేదని 15 మూరల ఎత్తు నీటి మట్టం పెరిగి 150 రోజులు నిల్వ ఉన్న ఈ భూమి మీద అన్నీ చచ్చిపోయాయి. ఒక ఒలీవ చెట్టు చనిపోలేదు. దాని అర్థం, ప్రియులరా గమనించవలసిన విషయం, ఒలీవ చెట్టుకు నాశనం లేదు. అదేవిధంగా కృపగలిగిన దేవుని బిడ్డలైన మనం క్రీస్తు అనే జీవం కలిగి ఉంటే ప్రపంచమంతా కూడా నాశనం అయిపోతుంది, కానీ
యేసుక్రీస్తు జీవం కలిగిన బిడ్డలు ఎలాగుంటారంటే, నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం కలవాడు, వాడు చనిపోయినను మరలా బ్రతుకును అని చెప్పాడు. అంటే ప్రభువు మీద విశ్వాసం ఉంచిన వాడు చనిపోతాడు అంటే శరీరం మట్టిలో పాతిపెట్టబడుతుంది. ఆ వ్యక్తి ఆత్మకు మరణం లేదు, అంటే నరకానికి వెళ్ళదు, దేవునితో యుగయుగాలు జీవిస్తుంది అని దాని అర్థం. ప్రియులారా, ఆలోచించాలి. ఎందుకు చెట్టుకు పోల్చుకున్నాడు దావీదు ఒలివ చెట్టుకు అంటే, ప్రత్యక్షపు గుడారంలో ప్రాకారము పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అని కూడా ఉంది. అతి పరిశుద్ధ స్థలంలో అంగారపు దీపవృక్షం ఉంటుంది. దానికి 7 ప్రదీపములు ఉంటాయి. ప్రతి ప్రదీపములు కూడా దంచి తీసిన స్వచ్ఛమైన ఒలివల నూనెను పోసి ఆ దీపాలను వెలిగిస్తూ ఉంటారు. ఆ దీపపు కాంతిలో అక్కడ దేవునికి ధూపం వేయటానికి వెళ్ళిన ప్రధాన యాజకుడు ఏడాదికొక్క పర్యాయం ప్రధాన యాజకునికి ప్రత్యక్షమయ్యే దేవుడు ఆ దీపపు కాంతిలోనే చూసుకుంటారు. అంటే దాని అర్థం, ఒలివ చెట్టు కాయల ద్వారా దంచి తీసినటువంటి స్వచ్ఛమైన ఒలివల నూనె ద్వారా వెలిగించబడిన దీపపు కాంతిలో యాజకుడు ప్రభు యాజకుడిని చూసుకుంటారు. అదేవిధంగా సంఘంలో ఒక వ్యక్తి ఒలివ చెట్టు అయితే, ఆ వ్యక్తి ప్రజలను ప్రభువుని చూసేటట్టుగా, ప్రభు ప్రజలను చూసేటట్టుగా ఒకరికి ఒకరిని పరిచయం చేస్తాడు. ప్రియ దైవ జనాంగమా, ఈ రోజున దేవుని మందిరంలో నీవు నిజమైన ఒలివ చెట్టు అయి ఉన్నావా? వాక్యం సెలవిచ్చిన రీతిగా ఆ తోటలో దేవుడు వృక్షములను చేశాడు. ఆ రీతిగా నీవు నీ మందిరంలో వృక్షమా? ఆలోచన చేయి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుకుంటే అక్కడ ఈ రీతిగా రాయబడింది, మమ్మను ఏలుమని ఒలివ చెట్టు, 9వ వచనము, ఒలివ చెట్టుతో అడగగా, ఒలివ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులను సన్మానించుదురో ఆనా తైలము నీయక మాని చెట్ల మీద రాజునై ఉండి అటు ఇటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. ఒలివ చెట్టు రాజరికము కూడా ఇష్టం లేదు. అంటే సంఘంలో పెత్తనాలు కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒలివ చెట్టుకి అంటుంది, నేను రాజునై ఉండి అటు ఇటు ఊగుదనా? రాజరికాన్ని కోరలేదు. నిన్నెవరో గుర్తించాలని, నిన్నెవరో పొగడాలని, సంఘంలో నీకేదో ఒక ఉద్యోగం కావాలి అనేదంతా కూడా సాతాను సంబంధమైనవి. దేవుని పిల్లలైనటువంటి మనం సంఘంలో ఆధిక్యతలు అనేటటువంటివి మాని, సంఘంలో ఒలివ చెట్టులాగా ఫలించేవారుగా, పచ్చని వారుగా, స్వచ్ఛమైనటువంటి నూనెనిచ్చేవారముగా, నాశనం లేని వారుగా ఉండాలే కానీ ఇలాంటివన్నీ మనకు కూడదు. రెండవది 10వ వచనంలో చదువుకున్నట్లయితే, అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మని ఏలుమని అంజూరపు చెట్టును అడగ్గా, అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునై ఉండి అటు ఇటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలమును నేను ఇయ్యక మానుదునా అంటుంది. అంజూరపు చెట్టు నా మాధుర్యాన్ని, ఆ తరువాత నా మంచి ఫలములను నేను ఇయ్యకుండా మీ మీద రాజుగా ఉంటానా అని అంటాడు. అంజూరపు చెట్టు అనేది చాలా ప్రాముఖ్యమైనది. అంజూరపు చెట్టు ఫలములు తిన్నట్లయితే రక్తము శుద్ధీకరించబడుతుందని వాక్యము సెలవిస్తుంది. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో హిజ్కియాకు మరణకరమైన వ్యాధి కలిగినప్పుడు అతడు గోడవైపు తిరిగి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే దేవుడు అతన్ని కనికరించి ఆయన ఆయుష్యుని పొడిగించాడు. ఆయుష్యుని పొడిగించిన దేవుడు ఆరోగ్యం ఇవ్వలేడా? అయితే ప్రవక్తతో అంటున్నాడు, అంజూరపు పండ్ల అడను ఆయన గాయం మీద, పుండు మీద పెట్టమని చెప్పాడు. అంజూరపు పండ్ల అడ హిజ్కియా పుండు మీద పెట్టినప్పుడు ఆ వ్యాధి బాగైపోయాది. వాస్తవానికి అతనికి ఉన్నటువంటి ఆ పుండు రాచపుండు అంటారు. అంటే ప్రస్తుతపు దినాలలో అన్నట్లు ఆ క్యాన్సర్ వ్యాధికి ఉన్నటువంటి చెడు లక్షణం ఏమిటంటే
అది ఎక్కడ ఆ పుండు ప్రారంభమవుతుందో ఆ భాగమంతా మాంసాన్ని తినివేయడం ప్రారంభిస్తుంది. అయితే అంజూరపు పండ్ల ఆడ దాని మీద పెట్టినప్పుడు ఆ పురుగులన్నీ చచ్చిపోయాయి. అనగా ఆ అంజూరపు పండుకి ఆ క్యాన్సర్కు సంబంధించినటువంటి క్రిములను చంపే శక్తి, రక్తాన్ని శుద్ధీకరించే శక్తి ఉంది. ప్రియులారా, ఆలోచించవలసిన విషయం, దేవుని మందిరంలో ఉన్నటువంటి నీవు, నీ ద్వారా ఆ యొక్క రక్త శుద్ధీకరణ అనే కార్యం జరుగుతుందా? బాగా వినాలి. నీవు మాట్లాడినప్పుడు ఒక కోపిష్టి ఆయన మంచిగా మారిపోతున్నాడా? అబద్ధాలు చెప్పేవాడు మానేసుకుంటున్నాడా? వ్యభిచరించేవాడు తప్పు అని తెలిసి మానుకుంటున్నాడా? నీ మాటల ద్వారా ఎదుటి వ్యక్తి రక్తం శుద్ధీకరించబడాలి అంటే మనలో ఉన్న పాపపు రక్తం నీవు మాట్లాడే మాటల్ని బట్టి ఆ రక్తంలో పూర్తిగా మార్పు వచ్చి పవిత్రపరచబడాలి. నీవు ఆ అంజరపు చెట్టువేనా, లేక రాజుగా ఉండి అటు ఇటు ఊగాలనే ఆలోచన కలిగి ఉన్నావా? దైవ జనాంగమా, దేవుడైన యెహోవా ఆ దినమున చేసిన ఒక విశేషమైనటువంటి కార్యం, ఆయన చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిది అంటున్నాడు. ఆ కృపగల దేవుడు సంఘంలో నిన్ను చూస్తూ ఉన్నాడు. నీవు రమ్యముగా కనిపిస్తున్నావా? నీవు అనేకులకు ఆహారంగా అనిపిస్తున్నావా? ఈ రెండూ లేకపోతే నిజంగా క్రీస్తు ఆగమనపు దినమున నీవు ఎత్తబడలేవు తల్లి, ఎత్తబడలేవు నా ప్రియమైన తండ్రి, తమ్ముడు. ఏవో మనకిష్టం వచ్చిన ప్రసంగాలు, ఆశీర్వాదాలు, ఆ అద్భుతాలు, సూచక్రియలని చెప్పి ప్రజలను ప్రక్కదారి పట్టించే కార్యాలు చేయకుండా ఈ రీతిగా ప్రజలు మార్పు చెందినట్లుగా దయచేసి ప్రార్థించాలని, ఆ రీతిగా జీవించాలని ప్రభువు నామాన మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు ఆ కృప మీ అందరికీ దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.